GTS న్యూస్ ప్రస్తుతం మనతో పాటు తలకొండపల్లి మండలం తలకొండపల్లి గ్రామానికి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి పాండు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఒక సర్పంచ్ గా మీరు ఇప్పుడు ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఎట్లా ఉంది ఈ విలేజ్ లో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? మేడం, నేను ఒక భారతీయ జనతా పార్టీలో కొనసాగబట్టి ఒక 15-16 సంవత్సరాలు అవుతుంది. 15-16 సంవత్సరాల నుండి తలకొండపల్లి మండల కేంద్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మేము చేయాలని చెప్పి మేము ఒక సర్పంచ్ గెలవకున్నా, ఒక వార్డు నెంబర్ గెలవకున్నా, తలకొండపల్లిలో మెయిన్ సమస్య తలకొండపల్లి రోడ్డు విస్తీర్ణం ఉండే. తలకొండపల్లి రోడ్డు విస్తీర్ణం లేక ఎంతో మంది యాక్సిడెంట్ అయ్యి, అదేవిధంగా ఎంతో మంది చనిపోయినారు. అది చూడలేక మేము తలకొండపల్లి రోడ్డు విస్తీర్ణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక 6-7 సంవత్సరాలు తలకొండపల్లి మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేసినాం. అదేవిధంగా 3-4 సార్లు అమరనిరాహార దీక్ష చేసినాం. కానీ తలకొండపల్లి రోడ్డు కటింగ్ కావద్దని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ఎంతో అడ్డుకోనిక వ్యక్తం చేసింది. కానీ మా భారతీయ జనతా పార్టీ మేము కంపల్సరీ రోడ్డు విస్తీర్ణం చేయాలని చెప్పి ఎన్నోసార్లు ఉద్యమాలు చేస్తే మనం పోలీసులతో కొట్టించారు. అదేవిధంగా అరెస్టులు చేయించారు, జైలు పాలు చేశారు. కానీ మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఎన్నడూ గిట్లంగా రోడ్ కటింగ్ చేసినంత వరకు మేము ఉద్యమాలు చేసుకుంటూ తలకొండపల్లి అభివృద్ధి చెందిన రోడ్ కటింగ్ అయిందంటే అది భారతీయ జనతా పార్టీ. అంటే ముఖ్యంగా ఇప్పుడు తలకొండపల్లి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎజెండా ఏముంది మీది బీజేపీ పార్టీ నుంచి? ఇది ఒక మండల కేంద్రం మేడం. ఒక మండల కేంద్రంలో ప్రయాణికులు వస్తే మూత్రశాలలు లేవు మేడం. ఒక ప్రయాణికులు వస్తే వాన వస్తే ఎండ వస్తే కూర్చొని ఒక బస్ స్టాండ్ లేదు మేడం. అదేవిధంగా ఏ వాడలు చూసినా కానీ పరిపాలన కరెక్ట్ లేదు మేడం. ఎందుకంటే ఈ తలకొండపల్లి మండలంలో ఎలక్షన్లు వస్తేనే రాజకీయ నాయకులు కనబడతారు, ఎలక్షన్లు వస్తేనే పబ్లిక్ ని పట్టించుకుంటారు. ఈ రాజకీయ నాయకులు తలకొండపల్లి మండల కేంద్రంలో ఎవరిని పట్టించుకోరు మేడం. అందుకనే ఈసారి ఏంటంటే తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజలను ఆశీర్రిస్తే, తలకొండపల్లి మండల కేంద్రంలో ఆశిస్తే వచ్చే 5 సంవత్సరాల వరకల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్ కట్టిస్తాం, తలకొండపల్లి మండల కేంద్రంలో బాత్రూమ్ కట్టిస్తాం, తలకొండపల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని ప్రజలకు 30 సంవత్సరాల కింద గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్న నాయకులు 25 ఏళ్ల నుంచి గెలుస్తారు మేడం. కానీ ఇక ప్లాట్ ఇవ్వనికే ఇవ్వ దగ్గర ప్లాట్ ఇస్తలేరు. అందులో ఏం చేస్తారంటే ఆ ప్లాట్లు ఓట్ల కోసం, రాజకీయం కోసం ఒకరొకరు 120 గజాలు ఉన్నది. ఆ 120 గజాల్లో మళ్ళీ మేము వచ్చేసరికి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఇంత మందికి అలా సగం చేసుకుంటా ప్రజల మోసం చేస్తారు. కానీ ఆ ప్లాట్లు ఇప్పియలే. ఎందుకంటే నేను తలకొండపల్లిలో సర్పంచ్ అయితే గానీ నేను ఫస్ట్ పని చేసేదంటే తలకొండపల్లి సర్పంచ్ 6 నెలల లోపల ప్రజలకు ప్లాట్లు ఇప్పిస్తా. ఇంతకుముందుకు చెప్పినా మేడం, నేను బాత్రూమ్ కట్టిస్తా, అదే విధంగా బస్ స్టాండ్ కట్టిస్తా అని నేను చెప్పినా మేడం. కానీ కంపల్సరీ నాకు ఒకసారి తలకొండపల్లి ప్రజలు ఆశ్రయిస్తే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, లోకల్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మరి మీరు చెప్తే వింటారంటారా వాళ్ళు? ఎవరు మేడం? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు. అధికారం పార్టీకి ప్లాట్లకు దానికి సంబంధం ఉండదుగా మేడం. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఒక సర్పంచ్ ఆధ్వర్యంలో ఉంటది. ఆ సర్పంచ్ నేను చెప్పేది మేడం తీసుకొస్తారు మేడం, నేను చెప్పేది అన్ని సర్పంచ్ చేసే పనులే చెప్పినా గానీ పై వాళ్ళు చేసే పనులు చెప్పలే. బస్ స్టాండ్ కట్టియచ్చు, బస్ స్టాండ్ ఒక సర్పంచ్ అయితే కట్టియలేమా? కట్టియచ్చు. ఒక బాత్రూమ్ సర్పంచ్ అనుకుంటే కట్టియలేమా? కట్టిస్తాం మేడం. నేను చేసేది చెప్పినా గానీ అయితే అధికార పార్టీతో సంబంధం లేకుండా చేపిస్తాం మేడం. మేడం ఇక్కడ ఎమ్మెల్యే మేము రోడ్డు విస్తరణ చేస్తుంటే ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు ఆయన్నే చేసిండా. మేము కొట్లాడి మేము ధర్నా చేస్తే 2 మరణిస్తే ఆచారన్న అదే నైట్ ఇడికి వచ్చి 3 గంటల వరకు ఇక్కడ కూర్చొని ఈ నుంచి ఢిల్లీ పోయి చక్కన ఢిల్లీ పోయి ఈ రోడ్డు శాంక్షన్ అయినాకనే మళ్ళీ తలకొండపల్లి వచ్చి మాకు పేపర్ నుంచి తలకొండపల్లి వరకు రోడ్డు విషయం చేపించినారా 38 కోట్లు పెట్టని చెప్పి ఆచరణ అయిపోయింది. ముఖ్యంగా ఈ విలేజ్ లో మొత్తం ఉన్న జనాభా ఎంత, మీకు ఎంత మెజార్టీ వచ్చి గెలుస్తుంది అనుకుంటున్నారు మేడం? ఈ తలకొండపల్లి మండల కేంద్రంలో 3800 ఓట్లు ఉన్నాయి. 3800 ఓట్ల ఇప్పుడున్న పరిస్థితులు అయితే, ఇప్పుడున్న అభ్యర్థులు అయితే తలకొండపల్లిలో పనిచేసే వ్యక్తి గాని, ప్రజల్లో తిరిగే వ్యక్తి గాని శానవన్ పని అంటారు మేడం. కంపల్సరీ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తానని కోరుకుంటున్నాను. మరి అటు బీజేపీ, అటు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఉంటుంది. మీరు ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతారు? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? మేడం, నేను అధికారం రాకముందే చెప్తిగా మేడం, రోడ్డు విస్తరణ చేపించిన 6 సంవత్సరాలు మేడం. నేను అంటున్నా 6 సంవత్సరాలు రిలే చేసిన, 3 సార్లు అమలు చేసిన. ఇప్పుడు నివాడ అభ్యర్థుల 2 రోజులు రోడ్డు మీద కూర్చున్నాను మేడం. మేము వాననక, ఎండనక, చల్లనక, పోలీసులు కొడితే, ప్రజలు తీరితే, ఆర్థిక పరిస్థితి లేకున్నా గానీ
నేను రోడ్ కటింగ్ గుంజుకున్నా మేడం. ఈ రోడ్ కటింగ్ చేయ ముందుకైనా నేను మా అమ్మని నిలబెట్టుకున్నా. మా అమ్మని నిలబెట్టుకు ఓడిపోయినా గానీ నేను ఓడిపోయినా ఇంక జరగకుండా మా అమ్మ ఓడిపోయిన సంవత్సరం నుంచి తలకొండపల్లి ప్రజలనే ఉంటున్నా. ఎవరైనా మరణించినా గానీ పోయి పలకరించి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే చేర్చిన ఏ అవసరం విలేజ్ లో జనరల్ గా సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎట్లుంటది అంటే డబ్బులు అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వేయాలి, లేకపోతే మందు బాటిల్ ఇస్తే వేయాలి అన్నట్టు ఉంటది కదా. మీరు ఏ రకంగా వాళ్ళని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలని? మేడం ఇంత ముందుకు అలాగానే ఉన్నది. ఓ ఎలక్షన్ ఉన్నాయంటే ఒక 4-5 రోజులు వచ్చేది, ఆడికి ఈడికి ప్రజలను దొరికిపోయి 5వ 10వ ఇచ్చి తాపుతాం చేసాం అట్లా ఇట్లా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు గెలిపించారు కదా మేడం, ప్రజలకి ఇట్లా ఇప్పుడు అర్థమవుతుంది ఎవరిని గెలిపిస్తే బాగుంటది, ఎవరిని చేస్తే బాగుంటది అని ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల షానవన్ పాండ్ గెలిస్తేనే బాగుంటదని ప్రజలు అంటారు. కంపల్సరీ నేను గెలుస్తా మేడం. ఓకే, ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు? నన్ను గెలిపిస్తా చెప్పినా కదా మేడం, కంపల్సరీ అవి చెప్పేది మేడం. నేను సర్పంచ్ ఉన్న చెప్పిన బస్ స్టాండ్ కట్టిస్తా, బాత్రూమ్ చేపిస్తా, ఆ ప్లాట్ ఇప్పిస్తా, యువకులకు ఏమన్నా క్రికెట్ గ్రౌండ్ కావాలన్నా స్థలాలు ఉన్నాయి మేడం, ఆ స్థలాలు ఇప్పిస్తా, అన్ని చేస్తా మేడం. ఇది మీ ఏజెండా? ఏజెండా మేడం. ఓకే, అందరూ చెప్పండి. ఏం లేదు మేడం, ఇంకొకటి ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు నన్ను గెలిపిస్తే, ఎందుకంటే ఇంతకుముందు పరిపాలన చూసింది మేడం, పరిపాలన ఏముంటది